హలో అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అయితే నేను ఇంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనైతే తయారు చేశాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్గా 4 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. అదే అదే నెయ్యిలోనేమొచ్చి బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, దాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాతలో ఏమొచ్చి అదే షుగర్ని కూడా ఒక కప్పుతోని వేసుకొని కొంచెం కలుపుకొని అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బాగా చిక్కబడిన దాకా అదే ఉడకాలి. ఉడికిన తర్వాతలా దాన్ని ఏమొచ్చి ఉప్మాలా అవుతుంది కదండి. ఇలా అవ్విన తర్వాతలా కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి. మా పిల్లలు అయితే వద్దనేసరి నేను వేయలేదు. ఇదైతే ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం అయితే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసి గార్నిష్ లాగా చేసుకొని వాటిని కలిపేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో బాగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మీరు కూడా ఈ వినాయక చవితి స్పెషల్గా ఏముండారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.